నమస్కారం. ఆళ్ల రామకృష్ణారెడ్డి అని మంగళగిరికి వైసీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో లేడు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు, కానీ ఇంకా స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. కారణం ఏంటి అంటే ఆయనకి మంగళగిరి టికెట్టు జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేయలేదు. ఈయన కన్ఫర్మ్ చేయకపోగా వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. అందువల్ల ఈయన పాపం తీవ్రమైన మనస్తాపం చెంది నేను నీ పార్టీలోనే ఉండను అని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన చాలా గొప్ప విషయం ఏంటి అంటే, నేను అమరావతికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, అమరావతి మీద నేను ఎక్కడ కేసులు వేయలేదు, అమరావతి రైతులు ఉద్యమాన్ని నేను ఎక్కడ ఆపలేదు, ఈ కబుర్లు చెప్తున్నాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నువ్వు పార్టీకి రాజీనామా చేసుకున్నావు, నీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఇవన్నీ వేరే విషయాలు. అవన్నీ నీ పార్టీకి నీ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు. కానీ అమరావతి రాజధాని మాత్రం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అమరావతి రాజధానిగా డెవలప్ అయి ఉన్నట్టయితే, ఈ 5 సంవత్సరాలు గ్యాప్ రాకుండా ఉన్నట్టయితే, అదొక రాష్ట్ర మొత్తానికి కూడా ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనికొచ్చేది. బ్రహ్మాండమైన ఆర్థిక వనరులు ఆ రాజధాని ప్రాంతం నుంచి పుట్టుండేవి. అటువంటి అమరావతి రాజధానిని నాశనం చేయటానికి ప్రధాన కారకుడు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇంత హార్ష్గా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఒక కేసు పెట్టాడు. ఎవరు పెట్టారు? ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే అమరావతిని రాజధానిగా ముందరే మనసులో అనుకొని దాని చుట్టుపక్కల భూములు కొని ఆ తర్వాత దాన్ని రాజధానిగా అనౌన్స్ చేసి లాభం పొందింది తెలుగుదేశం పార్టీ అని ఒక అపోహని ప్రజల్లో బలంగా నాటుకుపోయేలాగా చేసిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అమరావతి అంటే దీన్ని మొత్తాన్ని కలిపి ఇన్సైడర్ ట్రేడింగ్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత కోర్టు చివాట్లు పెట్టింది, అసలు అటువంటివి ఇక్కడ ఉండవని. అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్టు నిరాకరించి వేరే వ్యక్తికి మంగళగిరి వైసీపీ టిక్కెట్టు కేటాయించటంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి వాస్తవం తెలిసి వచ్చింది, వాస్తవ పరిస్థితి. అప్పటి వరకు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు వీళ్ళెవరు లేరు, ఈయనే వాళ్ళ అవతారం అన్నట్టుగా ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రవర్తించాడు. తనెంతో చాలా సన్నిహితుడని, అసలు జగన్మోహన్ రెడ్డికి తను అత్యంత దగ్గర మనిషినని, ఇటువంటి విషయాలన్నీ చెప్పి అమరావతికి సంబంధించిన రైతుల మీద పోలీసులు కర్కశంగా ఇనుప బూట్లతో దాడులు చేస్తూ ఉంటే నోరు మెదపకుండా కూర్చున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అమరావతి అంటే నాకు అంత ఇదేమీ లేదు, నాకు ద్వేషం లేదు, నాకు చాలా ప్రేమ ఉంది, అమరావతిని నేను ఎప్పుడు అమరావతి మీద కేసులు ఎప్పుడు వేయలేదు, రకరకాలుగా ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఈ పని ముందరే చేసి జగన్ 3 రాజధానులు డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ముందరకు వచ్చి ఇది తప్పు, ఇలా చేయటానికి వీల్లేదు, అమరావతిని డెవలప్ చేయాలని ఎందుకు చెప్పలేదు? అంటే అప్పుడేమో ఏదో మంత్రి పదవి వస్తుందనో ఏదో కారణంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి వెనకే తిరిగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్టు ఇవ్వను అనేసరికి వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చాడు. అఫ్కోర్స్ ఇప్పుడు వెళ్ళి షర్మిల ఎటుపోతే అటు పోతానని చెప్తున్నాడు. అది ఆయన వ్యక్తిగత రాజకీయ నిర్ణయం, మనకి సంబంధం లేదు. ఇప్పుడు ప్రధానమైన పాయింట్ ఏంటి అంటే, అమరావతిని చంపటంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తివి ఈ రోజున అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్నావు. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అక్కడ రైతులు కన్నీళ్లు పెట్టని రోజు లేదు. అటువంటి
ఒక దారుణమైన పరిస్థితిని సృష్టించటానికి ఉపయోగపడ్డ వ్యక్తివి ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే అమరావతి రైతులు నిన్ను క్షమిస్తారా? అమరావతి రైతులు నిన్ను మళ్ళీ దగ్గరికి రానిస్తారా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఏ పార్టీలో చేరినా వ్యక్తిగతంగా నువ్వు చేసిన ఈ పని అమరావతి రైతులనే కాదు రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడు కదా, అక్కడ వైసీపీ అధికార ప్రతినిధి ఒక ఆయన ఉన్నాడు, పచ్చల శ్యాంబాబు అని. ఆయన లేటెస్ట్గా ఒక ఎలిగేషన్ చేశాడు. దాడిపోయిన ఉమా యాదవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తి హత్యకు గురి కావటానికి కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డి అని చెప్తున్నాడు. అంతేకాదు ఇంకొక స్టెప్ ముందరకేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడు అని వైసీపీకి చెందిన పచ్చల శ్యాంబాబు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అంటే మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను కూడా ప్రోత్సహించిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ విషయాన్ని ఆయన పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఆయన నిన్నటి వరకు ఉన్న పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఇదేదో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ కాదు. అంటే ఇటువంటి రాజకీయాలు నడిపి ఇప్పుడు నక్క వినయాలు ప్రదర్శిస్తే అమరావతి రైతులు క్షమిస్తారు అనుకోవటం చాలా పొరపాటు. అమరావతి రైతులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా నిన్ను, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రేపు నువ్వు జరబోయే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమిస్తారు అనుకోవటం చాలా తప్పు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.